హాయ్ అండి. డిసెంబర్ వచ్చేసింది కదా, మరి మన సింధు ఫ్యాబ్రిక్స్లో కూడా ఇయర్ ఎండ్ సేల్ అయితే ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఆషాఢంలో ఒక సేల్, అలాగే డిసెంబర్లో కూడా ఇయర్ ఎండ్ సేల్ అయితే పెడుతుంటాం. ఇయర్లీ 2 టైమ్స్ అయితే మన దగ్గర అప్ టు 80% వరకు ఆఫర్స్ అయితే రన్ అవుతాయి. ఈసారి కూడా అలానే మన ఇయర్ ఎండ్ అయితే స్టార్ట్ కాబోతుందండి. అంతా కూడా క్లియరెన్స్లో పెట్టేస్తున్నాం. ఆల్మోస్ట్ ఈసారి అయితే 400 టైప్స్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మంచి మంచి డిజైన్స్, మంచి కలెక్షన్ అనమాట. మనకి ఆల్రెడీ రీస్టాక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ కూడా ఈసారి అయితే నేను సేల్లో పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనిపించే అంతా కూడా ఓన్లీ శాంపుల్సే, ఇదే ఫ్యాబ్రిక్ కాదు, దానికి సంబంధించిన ఓన్లీ శాంపుల్స్ అనమాట. ఇది స్టోర్లో కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. మీకు స్టాక్ కూడా పైన చూపిస్తాను, గోడౌన్లో ఎంత ఉంది ఏంటి అనేసి, అది లాస్ట్లో మీకు చూపిస్తాను. మంచి కలెక్షన్ అండి. అసలుకి దీంట్లో బ్లౌజెస్ ఉన్నాయి, దుపట్టాస్ ఉన్నాయి. బ్లౌజెస్ అంటే స్టిచ్డ్ బ్లౌజెస్ కాదు, అన్నీ కూడా మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్స్లోనే ఉంటాయి. ఈసారి అయితే ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్లో కవర్ చేశారనమాట. ఫ్యాన్సీలో, ట్రెడిషనల్లో, ఆల్మోస్ట్ ఇంకా సంక్రాంతికి సరిపోయే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు ఈ సేల్లో దొరికిపోతాయి. కాకపోతే ఈసారి మాత్రం ఓన్లీ 10 డేసే మనకి సేల్ అనేది రన్ అవబోతుంది. 11 డేస్ అనమాట. 20 నుంచి డిసెంబర్ 20th నుంచి 31st వరకు ఈ ఆఫర్ అయితే రన్ కాబోతుంది. దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి. స్టోర్కైనా రావచ్చు, లేదంటే మీకు వెబ్సైట్లో కూడా అన్నీ ఆల్మోస్ట్ పోస్ట్ చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూపించినవన్నీ కూడా 400 టైప్స్ ఉన్నాయి కదా, అన్నీ కూడా లిస్టింగ్లో అయితే పెడుతున్నాము. అదే వర్క్ అవుతుందన్నమాట. మొన్న ఇంకా ఇవన్నీ మేము సర్దుకోవడము, లిస్టింగ్ చేసుకోవడం, ఎంట్రీలు చేసుకోవడం బాగా వర్క్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రెడీగా ఉన్నాం అనమాట. ఈ డిసెంబర్ 20 నుంచి అయితే సేల్ అయితే రన్ కాబోతుందండి. ఎవరు కూడా మిస్ అవద్దు అనుకుంటున్నాను. ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది. ఇంకా మన దగ్గర జెన్యూన్గా ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఎక్కువ ప్రైజులు పెట్టి ఇప్పుడు ఆఫర్లో తక్కువ ప్రైస్ పెట్టడం అలా అయితే ఏముండదండి. ఆల్రెడీ మన దగ్గర ప్రైజెస్ చాలా బడ్జెట్లో ఉంటాయి. వాటి మీదే మళ్ళీ ఆఫర్ కూడా అప్లై అయిపోతుంది. మంచి మంచి కలెక్షన్, ఎవరు కూడా మిస్ అవద్దు అనుకుంటున్నాను. అలాగే ఇవి ఇప్పుడు సేల్లో తీసుకున్న వాటికి మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. అది ఫిక్స్ అయి తీసుకోండి. అలా అనేసి మేము డ్యామేజెస్ పంపించడం అలా అయితే ఏముండదు. సేల్లో కాబట్టి మేము ర్యాండమ్గా మొత్తం పంపించేస్తాం అంతే. చెక్ చేయడం అలా అయితే ఏముండదు. రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే అసలు ఉండదు. అలాగే ఇది మనకి రెడీమేడ్స్ కాదు కదా, శారీస్ అనుకోండి, రెడీమేడ్స్ అనుకోండి, ప్యాకింగ్ కూడా ఈజీ అయిపోతుంది. మన దగ్గర ఫ్యాబ్రిక్స్ మాత్రం మీటర్స్ వైజ్గా కట్ చేయటము, ఒక్క బిల్లులోనే డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా బిల్లింగ్ అవుతాయి. కాబట్టి కటింగ్కి, ప్యాకింగ్కి టైం పడుతుంది. మీరు ఒకవేళ వెబ్సైట్లో పర్చేస్ చేశారనుకోండి, మినిమం 1 వీక్ వరకు మీరు ఫిక్స్ అయిపోండి. డిస్పాచ్కి టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. 1 వీక్ to 10 డేస్ అయితే మేము డిస్పాచ్ టైం తీసుకుంటాం. అలాగే స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా మల్టిపుల్గా, అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ 1 మీటర్ అనేసి, లెహెంగా 3 మీటర్స్ అని అలా మల్టిపుల్గా ఒకే బిల్లో చేస్తారు కదా, అన్నీ కట్ చేయడానికి టైం అయితే పడుతుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అనమాట, కానీ ఎవ్వరూ వినలేదు. ఇక్కడికి వచ్చి గొడవ చేయడం అలా చేస్తున్నారు. మీరు ఫిక్స్ అయ్యే రండి. బిల్లింగ్కి టైం పడుతుంది, అలాగే కటింగ్కి కూడా టైం పడుతుందని ఫిక్స్ అయ్యి వస్తే మీకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా హడావిడి ఉండదు అనమాట. లాస్ట్ టైం అలా చెప్పినా కూడా చాలామంది గొడవ చేశారు. ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా గంటలు మార్నింగ్ టు ఈవినింగ్ ఉన్నారు, కానీ కటింగ్ టైం మాత్రం అస్సలు ఓపిక లేకుండా మాకు ఎందుకు ఇవ్వరు, ఎందుకైనా ఆఫర్ పెట్టుకుంది అది ఇది అనేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా అయితే మేము యాక్సెప్ట్ చేయము. అలాంటి వాళ్ళని రమ్మని కూడా చెప్పము, ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను ఏదో ప్రాఫిట్స్ కోసం ఈ సేల్ అయితే పెట్టట్లేదు. ఆల్రెడీ మంచి ప్రైజెస్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ మీదే నేను ఆఫర్ పెడుతున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ 5 years నుంచి ఇలాగే సేల్ రన్ చేస్తున్నామండి. కొంచెం అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తే మీకు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక్కసారి ర్యాండమ్గా చూపిస్తాను. ఇవన్నీ కూడా శాంపుల్సే. మంచి కలెక్షన్ ఉంది. ఈసారి మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవద్దు అనుకుంటున్నాను. మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్, ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్, నేను ఎలాగైతే థీమ్స్లో డిజైన్ చేస్తాను అలా చాలా డిజైన్స్ చేస్తున్నాను. అవి కూడా మనకి నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. ఒకదాని ఎమ్మటి ఒకటి మనకి రెగ్యులర్ స్టాక్ కూడా వస్తూనే ఉందండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి కోడ్స్ కూడా ఇస్తాను అనమాట. వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కోడ్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. యాక్చువల్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ రెండు కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. కావాలనుకుంటే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ప్రతి ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్డ్గా, దానికి రిఫరెన్స్ డ్రెస్సెస్ కానివ్వండి, ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్గా ఇచ్చాను. ఒక్కసారి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, గోల్డ్ రష్లో
ఈ వీడియో ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకొని మీరు కలర్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఎన్ని మీటర్స్ కావాలన్నా అలా చూసి పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీటర్స్ వైజ్గా 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్స్ అలా నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మేము రెడీగా ఉన్నాం. వెబ్సైట్లో కూడా ఎంత హెవీ ట్రాఫిక్ వచ్చినా క్రాష్ అవ్వకుండా, స్లో అవ్వకుండా, డౌన్ అవ్వకుండా మేము ఆల్రెడీ వర్క్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది. ఇంకా లిస్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. 20th నుంచి అంటే 20వ తారీఖు నుంచి మనకి ఆఫర్ స్టార్ట్ అయిపోతుంది. నైట్ 12 o'clock నుంచి ఆఫర్ రన్ అవుతుంది. ఎక్కడైనా యూఎస్లో నుంచి అట్లా దూరం నుంచి ఉన్న వాళ్ళకైతే వెబ్సైట్ చాలా సింపుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ అయితే లేదండి. లాస్ట్ టైం కూడా వాట్సాప్ లేదని చెప్పాను. మిస్టేక్లో మర్చిపోయి రెగ్యులర్గా వీడియోస్లో నెంబర్ పెడతాం కదా, అలానే వాట్సాప్ నెంబర్ పెట్టేసాం. హెవీ మెసేజెస్, ఎందుకంటే మేము రిప్లై ఇవ్వడానికి అసలు అవ్వదు. ఎందుకంటే అన్ని మెసేజెస్ రావటం, రిప్లై ఇచ్చేలోపు ఆ మెసేజ్ కిందకి ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ పేమెంట్ పడిందా పడలేదా అని కన్ఫర్మేషన్ లేకుండా ఇదంతా బాగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా అనేసి ఓన్లీ వెబ్సైట్లోనే పెట్టాను. లాస్ట్ టైం అయితే చాలామంది అర్థం చేసుకొని వెబ్సైట్లోనే ఆల్మోస్ట్ 80% వెబ్సైట్లోనే సేల్ అయింది. ఇంకా దగ్గరున్న వాళ్ళందరూ కూడా స్టోర్కి వచ్చి తీసుకెళ్ళిపోయారు. అలానే మీకు వీలైతే దగ్గరుండి మేము రాగలుగుతాం అనుకుంటే ఈ 10 daysలో వచ్చి తీసుకెళ్ళండి. డైరెక్ట్గా ఇంకా ఫ్యాబ్రిక్ చూడొచ్చు, మీకు నచ్చినవన్నీ ఇలా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాం అసలు రాలేకపోతున్నాం అనుకుంటే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. పోయినసారన్నా కొన్ని స్కిప్ చేసాం, కానీ ఈసారి మాత్రం అన్నీ కూడా లిస్టింగ్ చేశానండి. ఆల్రెడీ ఇప్పుడు అదే వర్క్ జరుగుతుంది. మొత్తం కూడా లిస్టింగ్ చేసేస్తున్నాను. ఎన్ని మీటర్స్ ఉంది ఏంటి అని కూడా క్లియర్గా ఉంటుంది. మీకు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ అయితే ఉండదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. వాట్సాప్లో మాత్రం ఈ సేల్ గురించి అయితే మెసేజెస్ పెట్టకండి ప్లీజ్, అది నా రిక్వెస్ట్. ఎందుకంటే హెవీ మెసేజెస్ ఉండడం వల్ల రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మెసేజెస్ మిస్ అయిపోతాయి. అలా మీరు అర్థం చేసుకొని వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి. లేదు దగ్గరగా ఉన్నాం డైరెక్ట్గా వచ్చేస్తాం అనుకుంటే ప్లాన్ చేసుకొని వచ్చేసేయండి, ఇంకా బెస్ట్. డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి గోల్డ్ రష్. నేనైతే డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదు, నార్మల్గా చూపించేస్తున్నాను. మీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవడానికి. చూడండి, ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి లెహెంగా ఫ్యాబ్రిక్, జాగరీ కలర్ అండి, కలర్ చెప్పలేదు కదా. ఇది వచ్చేసి దుపట్టా ఫ్యాబ్రిక్ ఇందులోనే ఉంటుంది. అంటే సపరేట్గా మీరు సెలెక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఇది జాగరీ కలర్, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్. ఇది కూడా మనకి దుపట్టా అవైలబుల్గా ఉంది. చూడండి ఇలా వస్తుంది, 2 side బార్డర్ వస్తుంది అనమాట దుపట్టాకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, బాటిల్ గ్రీన్, ఇందులో కూడా మనకి దుపట్టా ఉంటుంది. సపరేట్ మీరు ఇది 1 మీటర్ ఓన్లీ లెహెంగానే కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ దుపట్టానే కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రేష్ బ్లూ. కలర్స్ అయితే అన్నీ కూడా సూపర్. ఆల్రెడీ రీస్టాక్స్ చేస్తున్న ఫ్యాబ్రిక్సే, అందుకే ఇంకా అన్నీ కూడా సేల్లో కూడా పెట్టేసాం. ఓన్లీ ఈ 10 days మాత్రమే ఉంటుందండి ఆఫర్. ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్పీలే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో, ఇది జార్జెట్ బిగ్ పన్నా ఉంటుంది షిబోరి ప్రింట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంక జార్జెట్ షిఫాన్లో ఫ్లవర్ ప్రింట్, ఇది కూడా బిగ్ పన్నా, బ్లూ ఫ్లవర్స్ వస్తాయి క్రీమ్ కలర్ పైన, వైట్ కలర్ పైన బ్లూ ప్రింట్. చూడండి పిస్తా గ్రీన్ కలర్, ఇది కూడా మంచి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది. బిగ్ పన్నా, లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అన్నా అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్రాసోలో అండి, ఎల్లో కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్, సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ తక్కువ ప్రైస్, ఇంకా దానిపైన కూడా మేము ఆఫర్స్ అయితే పెడుతున్నాం. ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్, లైట్ కనకాంబరం కలర్. చూడండి ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా అండి, ఇది బిగ్ పన్నాలో వస్తుంది. ప్యూర్ లైట్ వెయిట్ ఆర్గంజా, సాఫ్ట్ ఆర్గంజాలో వస్తుంది. బిట్స్ వర్క్, కంప్లీట్ బిట్స్ వర్క్ ఆల్ ఓవర్ ఉంటుంది. చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్, బిట్స్ గ్లాస్ బిట్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కలర్ వైలెట్ కలర్. ఆల్రెడీ నేను కుర్తీ స్టిచ్ చేసుకున్నాను, అందరికీ తెలిసే ఉంటుంది. మీరు రిఫరెన్స్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్లో మనకి పొజిషన్ ప్రింట్ అనమాట. మొత్తం కూడా కార్డింగ్ వర్క్ సీక్వెన్స్తో వస్తుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, హెవీ అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. చూడండి ట్రెడిషనల్గా ఎలా అంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మాత్రం సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది. మనకి రస్ట్ షేడ్ లాగా వచ్చింది, కొంచెం జాగరీ మిక్స్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ క్రష్ కాదు
రంగోలీ జార్జెట్లో అండి. ఇది లెహెంగా ఫ్యాబ్రిక్. ఇది కూడా బిట్స్ వర్క్ వస్తుంది. గ్లాస్ బిట్స్ ఏం కాదు, ప్లాస్టిక్ బిట్స్. ఇది వచ్చేసి దుపట్టా. వన్ సైడ్ మాత్రం ఇలా ఏమంటారు సరే, 2 సైడ్ మనకి బార్డర్ అయితే వస్తుంది. దుపట్టా లాగా, కుర్తీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్విల్ ఆర్గంజాలో. ఇది లైట్ పీచ్. ఇది క్రీమ్ గోల్డ్ కలర్ అండి. మొత్తం కూడా బ్రష్ పెయింట్, అలాగే చుట్టూ వచ్చిందంతా కూడా మనకి ఇది గోటపట్టి. నాకేంది వర్డ్స్ స్టార్ట్ అయింది ఇక. గోటపట్టితో వర్క్ అంతా కూడా వస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. మిడిల్లో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి. ఇది క్రీమ్ గోల్డ్ కలర్ కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. చూడండి, ఇది లావెండర్ షేడ్. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని కోడ్స్ సెర్చ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లావెండర్లో మనకి మంచి గ్రాండ్ లుక్తో వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది. మల్టీ కలర్లో వర్క్ చాలా బాగుంటుంది. ఇదైతే దీనికి దుపట్టా కూడా అవైలబుల్గా ఉంది. దుపట్టా అయితే 2 సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. సేమ్ సెల్ఫ్ కలర్లో లావెండర్ షేడ్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రష్లోనే మనకి డీర్ థీమ్ వస్తుందండి. ఎంత బాగుంది చూడండి వర్క్ అదంతా కూడా. ఇదంతా సీక్వెన్స్ జరీ వర్క్తో వస్తుంది. అది కూడా మనకి మ్యాట్ ఫినిష్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది దుపట్టా. సెల్ఫ్ కలర్లో కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా తీసుకోవచ్చు. వైన్ కలర్. దుపట్టా వేరు, లెహెంగా వేరు. మేము కోట్స్ ఒక దగ్గర ఉంటాయి అనేసి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాం మ్యాచింగ్గా. ఇది వచ్చేసి డార్క్ పింక్. అన్నిటికి కూడా సేమ్ సీక్వెన్స్ వర్క్ అంతా సేమ్ ఉంటుంది. ఇది డార్క్ పింక్. దుపట్టా వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్లో 2 సైడ్ కట్ వర్క్ బార్డర్. ఇందులోనే మనకి లావెండర్ షేడ్. చూడండి ఎంత బాగున్నాయో. జారిందో 2 సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ ఉంటుంది, లావెండర్ షేడ్. నెక్స్ట్ ఇందులోనే డార్క్ కిరోసిన్ బ్లూ కలర్ అండి. ఇది దుపట్టా గోల్డ్ క్రష్లో. మంచి కలెక్షన్ అండి. ఈసారి ఎవ్వరు కూడా మిస్ అవుద్దని అనుకుంటున్నాను. ఇదైతే మనకి గోల్డ్ క్రష్లోనే ఫ్లవర్ డిజైన్లో వస్తుంది. మొత్తం కూడా జెరీ వర్క్ సీక్వెన్స్తో వస్తుంది. దీనికి కూడా దుపట్టా ఉంది. చూడండి, మెరూన్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్, డార్క్ పింక్. దీనికి కూడా దుపట్టా లేదా, అయిపోయిందా, స్టాక్ లేదా? దీనికి మాత్రం దుపట్టా లేదండి, అయిపోయింది. చూడండి, ఇది ఒకటి ఓన్లీ లెహెంగా. నెక్స్ట్ వచ్చేసి లావెండర్, దీని దుపట్టా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. చాలా బాగున్నాయి కలర్స్, డిజైన్స్ అంతా కూడా సూపర్ కలెక్షన్ అనమాట. ఈసారి మాత్రం మిస్ అయితే ఫీల్ అవుతారు, అంత బాగున్నాయి కలెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది. మిడిల్లో మనకి బూటా డిజైన్ వస్తుంది. దుపట్టాస్కి ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ కుర్తీలాగా బార్డర్ కిందికి వచ్చేలాగా కూడా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వైన్ కలర్, 2 సైడ్ బార్డర్ ఉంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి. ఇదైతే మనకి గ్రేష్ బ్రౌన్ కలర్లో వస్తుందండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి మెరూన్ కలర్, 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ అన్నిటికి కూడా. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్. నెక్స్ట్ ఇందులోనే బ్లాక్. నెక్స్ట్ రెడ్. అన్నిటికీ యూజ్ అయ్యే కలర్సే. ఇది ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో. చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ జార్జెట్లోనే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ అండి. చూడండి, ఇది పెసర్ గ్రీన్ కలర్. మిడిల్ అంతా బూటా డిజైన్ వస్తుంది. ఒక సైడ్ మాత్రం సింగిల్ లైన్లో వస్తుంది బార్డర్, ఒక సైడ్ మాత్రం 2 సైడ్స్ వస్తుంది. మీకు దుపట్టా లాగా కావాలనుకున్నప్పుడు కటింగ్ అనేది మనము కింద కట్ చేసుకొని 2 సైడ్ వేసుకోవచ్చు. అలా ఇచ్చాను అనమాట, కస్టమైజ్ చేసిన డిజైన్ ఇది. ఇది వచ్చేసి వైన్ కలర్. చూడండి, 1 సైడ్ 2 లేయర్స్ ఉంటుంది, ఇక్కడ మాత్రం 1 లైన్ ఉంటుంది. ఇందులోనే ఆనియన్ పింక్. ఇలా దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డ్రెస్సెస్ ఉన్నాయి, వాటికి మ్యాచింగ్గా దుపట్టా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇది దుపట్టా అంటే మనకి పీసెస్ లాగా ఉండదు, మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రికే. అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్జెట్స్లో ఇది కూడా దుపట్టా ఫ్యాబ్రిక్, ఆనియన్ పింక్. 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది, మిడిల్లో బూటా డిజైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి మెరూన్ కలర్, మెరూన్. నెక్స్ట్ ఎల్లో,
చూడండి ఎంత మంచి మంచి కలర్స్. వచ్చేసి బ్లూ కలర్ అండి, రాయల్ బ్లూ కలర్, ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, ట్రెండీ కలర్, జార్జెట్ కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ అని మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్. నెక్స్ట్ పింక్, డార్క్ పింక్లో వస్తుంది. ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జార్జెట్ ప్రింటెడ్ డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి, వాటికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రంగోలీ జార్జెట్లోనే ఆనియన్ పింక్ షేడ్. 2 సైడ్ మనకి బార్డర్ వస్తుంది, మిడిల్లో బూటా డిజైన్ వస్తుంది, మంచి సీక్వెన్స్ వర్క్, అది కూడా మల్టీ కలర్లో వచ్చి లుక్ వైజ్గా బాగుంటుంది. మంచి క్వాలిటీతో సీక్వెన్స్ వస్తుంది. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. ఇదైతే మనకి వాయిలెట్ షేడ్, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. నెక్స్ట్ పీచ్ పింక్ కలర్, మస్టర్డ్ కలర్, పెసర్ గ్రీన్ కలర్, పీకాక్ బ్లూ కలర్, నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్, అలాగే డార్క్ పింక్. అన్నీ కూడా మనకి మంచి మ్యాచింగ్ అయ్యే కలర్సే, చాలా బాగున్నాయి చూడండి. ఇది వచ్చేసి మనకి ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ ఉప్పాడాలో వస్తుంది, ఉప్పాడ సిల్క్లో వస్తుంది. మీరు డైయింగ్ కూడా చేయించుకోవచ్చు, వర్క్ చేయించుకోవాలన్నా. పట్టు శారీస్ ఉన్నాయనుకోండి, వాటి మీదకి వర్క్ బ్లౌజ్ కావాలి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకుంటే ఇలా తీసుకొని, మీకు శారీకి ఓల్డ్ శారీస్ ఉన్నాయి వాటికి మ్యాచింగ్ దొరకట్లేదు అనుకున్నప్పుడు డైయింగ్ చేయించుకొని వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వర్క్ చేయించే ఫ్యాబ్రిక్, అంత బాగుంటుంది క్వాలిటీ. ఇదైతే డైబుల్ ఫ్యాబ్రిక్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో అండి, ఇది ఇక్కత్ డిజైన్లో చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఎప్పుడు కూడా సేల్లో పెట్టలేదండి టస్సర్ ఫ్యాబ్రిక్, ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. కొంచెం కొంచెం ఉన్నాయి, ఇంకా ఇది డిజైన్ క్లోజ్ చేద్దాం అనేసి ఇంకా సేల్లో అయితే పెడుతున్నాను. ఇది రామా కలర్లో వస్తుంది, 1 సైడ్ బార్డర్ ఉంటుందన్నమాట. లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, షార్ట్ ఫ్రాక్స్కి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ చూడండి, పింక్ బార్డర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పటోలా డిజైన్లో రెడ్ కలర్, గ్రీన్ బార్డర్ వస్తుంది, గ్రీన్ మస్టర్డ్ బార్డర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూ కలర్, చూడండి ఎంత బాగున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వార్లీ ప్రింట్లో అండి. నెక్స్ట్ వచ్చేసి వార్లీ ప్రింట్లో, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఉంటాయి ప్రీవియస్ వీడియోస్లో, ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్, ఇది కూడా మనకి పర్పుల్ షేడ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో అండి, ఇటు బార్డర్ వస్తుంది, అంటే 1 సైడ్ బార్డర్లోనే ఉంటుంది అనమాట, మొత్తం జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పిచ్వాయి థీమ్లో. నెక్స్ట్ వచ్చేసి పిచ్వాయి ప్రింట్లో అండి, మంచి లావెండర్ షేడ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ లావెండర్ షేడ్, బార్డర్ వచ్చి 1 సైడ్ మాత్రం ఇలా ఉంటుంది, 1 సైడ్ బార్డర్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా లెహెంగా ఫ్యాబ్రిక్స్. ఇది కూడా చూడండి సీ గ్రీన్ కలర్ ఇక్కడ డిజైన్స్లో. ఇది వచ్చేసి వార్లీ ప్రింట్. ఇంకా మనకి ఎలిఫెంట్స్ అనేవి బిగ్ సైజ్లో వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, బార్డర్ అలా ఏముండదు, అక్కడక్కడ మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి అజ్రక్ డిజైన్లో బ్లాక్ కలర్, 1 సైడ్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి విలేజ్ థీమ్లో అండి, మంచి బ్లూ కలర్, సబ్ కలర్ అంటాం కదా అలా వస్తుంది, చూడండి ఎంత బాగుంది. కృష్ణ బ్లూ. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది, అంటే ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వస్తుందండి. ఇది లెహెంగా ఫ్యాబ్రిక్, మనకి 1 సైడ్ బార్డర్ వచ్చి లెహెంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా సపరేట్గా తీసుకోవచ్చు, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టులిప్స్ డిజైన్లో టస్సర్, రెడ్ కలర్ చూడండి, 1 సైడ్ బార్డర్ వస్తుంది. టులిప్స్ డిజైన్ బాగా హల్చల్ చేస్తుంది కదా ఇప్పుడు, అందులోనే. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్, కాఫీ బ్రౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, ఫ్లవర్ ప్రింట్ ఎంత బాగా వచ్చింది చూడండి, బ్లాక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్, ఇది రాయల్ బ్లూ కలర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద్వారకా థీమ్లో బ్లాక్ కలర్ అండి, 1 సైడ్ బార్డర్ వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది టస్సర్ ఫ్యాబ్రిక్. ఇది సీ గ్రీన్ కలర్.
మ్యాంగో ఎల్లో, రెడ్, చూడండి ఎంత బాగుందో. అన్నిటి గుడ్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ అయింది. మంచి మంచి కలర్స్ ఇచ్చాను. ఇది రాయల్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి కలంకారీ డిజైన్లో నాట్య మయూరి అనేసి నేను ఓన్గా డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ అండి. ఇది ఎల్లో కలర్ వస్తుంది. ప్రింట్ అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్. ఇది కూడా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రామ్ సీతా థీమ్లో వన్ సైడ్ బార్డర్ ఉంటుంది, పీచ్ కలర్. ఇందులో బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది. మీకు ఓన్లీ సపరేట్గా బ్లౌజ్ కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ లెహెంగా ఫ్యాబ్రిక్ అన్నా కావాలన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిచ్వాయి డిజైన్లో అండి, ఆరెంజ్కి పింక్ బార్డర్. ఇలా మనకి బ్లౌజ్ కూడా థీమ్గా ఇచ్చాను. 1 మీటర్ కట్లో ఇలా వస్తుంది బంచ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ థీమ్లోనే ఇది ఒక కలర్. ఇందాక బ్లూ కలర్లో చూపించాను కదా, ఇది మెరూన్ కలర్. మధుబాని ప్రింట్ అండి, పీచ్ కలర్. ఎంత బాగుంది చూడండి. వన్ సైడ్ బార్డర్, ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్. కలంకారీ ప్రింట్ అండి, క్రీమ్ గోల్డ్ పైన వన్ సైడ్ బార్డర్ లాగా వస్తుంది. డీ డిజైన్ అనేది హైలైట్ చేశాను, ఇలా వస్తుంది. ఎంత బాగుంది చూడండి. డ్యూయల్ డిజైన్లో మనకి ఈ కలంకారీలో అండి విత్ వర్క్, మొత్తం కర్దానా వర్క్ వస్తుంది. చాలా బాగుంటుంది. కిరోసిన్ బ్లూ కలర్, కిందంతా కూడా బీచ్ కలర్లో వస్తుంది. లెహెంగా ఫ్యాబ్రిక్ అండి, వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది. టస్సర్ ఫ్యాబ్రిక్, ఇది కూడా జెకార్డ్ బార్డర్తో వస్తుంది. ఇది మెరూన్ కలర్ వితౌట్ వర్క్. ఇవన్నీ కూడా ఓన్లీ ప్రింట్సే. చూడండి మెరూన్ కలర్, అన్నిటి కూడా కామన్ కలర్ బీచ్ కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్. నెక్స్ట్ ఇందులోనే వైన్ షేడ్, సేమ్ కిరోసిన్ బ్లూ కలర్లోనే మనకి వితౌట్ వర్క్, ఓన్లీ ప్రింట్ బడ్జెట్లో కావాలనుకుంటే. అలాగే దీనికి బ్లౌజెస్ అయితే అన్నిటి కూడా సేమ్ కాంబినేషన్. బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ కూడా వన్ బంచ్ లాగా వస్తుంది. ఇంకంతా కూడా వర్క్ ఉంటుందండి. అన్నిటికి కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఇదే బ్లౌజ్, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, సేమ్ కలర్ కాబట్టి. టస్సర్ ఫ్యాబ్రిక్లో బాటిల్ గ్రీన్ పైన మంచి పీకాక్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది బంచ్ లాగా, ఇలా ఫ్రంట్ సైడ్లో బంచ్ వచ్చేలాగా 1 మీటర్ కట్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కలంకారీ డిజైన్, కాఫీ బ్రౌన్ కలర్కి మంచి ఎల్లో కలర్. దీనికి కూడా బ్లౌజ్ అయితే ఉంటుంది, ఇలా బంచ్ లాగా వస్తుంది ఎలిఫెంట్ డిజైన్తో, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కలంకారీలోనే, దీనికి కూడా బ్లౌజ్ ఉంటుంది. ఆనియన్ పింక్కి మంచి మెరూన్ వైన్ షేడ్లో వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్లో 1 మీటర్ కట్లో ఉంటాయి. బ్లౌజెస్ అన్నీ 1 మీటర్ కట్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఇందాక మధుబన్లో చూపించాను కదా, అందులోనే లెహెంగా ఫ్యాబ్రిక్, అలాగే ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఆల్ ఓవర్లో వస్తుంది. నెక్స్ట్ పిస్తా గ్రీన్, ఇది కూడా బార్డర్లో వస్తుంది, ఆల్ ఓవర్లో కూడా ఉంటుంది. వన్ సైడ్ బార్డరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ థీమ్లో అండి, ఇందులో ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఉంది, వన్ సైడ్ బార్డర్ వచ్చింది. 2 ఉంటాయి. సెట్ వైజ్గా అనేసి ఇలా పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జకార్డ్ బార్డర్లో టస్సర్ ఫ్యాబ్రిక్, ఇది ఇక్కత్ డిజైన్లో చేయించాను. గ్రేష్ బ్లూ కలర్కి బ్లాక్ కలర్లో మనకి బార్డర్ వస్తుంది. ఇందులోనే బ్లౌజ్ కూడా ఉంటుందండి. ఇది కూడా మీరు రన్నింగ్లో తీసుకోవచ్చు. ప్లెయిన్ బ్లాక్ అనమాట, ఓన్లీ వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం బాగుంటుంది. సేమ్ గ్రేష్ బ్లూకి మెరూన్ కాంబినేషన్లో కూడా బార్డర్ ఇచ్చాను. అదే కలర్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. చూడండి వన్ సైడ్ ఇలా మనకి బార్డర్కి ఇలా డిజైన్ చేశాను. గ్రేష్ బ్లూకి మెరూన్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి కాస్మోస్ టిష్యూలో కలంకారీ ప్రింట్ అండి, క్రీమ్ గోల్డ్ కలర్కి ఇలా మనకి వన్ సైడ్ బార్డర్ వస్తుంది. ఇది కూడా ప్యారెట్ డిజైన్తో చాలా బాగా హైలైట్ అయింది. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్, వన్ సైడ్ బార్డర్. ఇది వైలెట్ షేడ్, బ్లూ లాగా మిక్స్ అవుతుంది. ఇది చూడండి ఎంత బాగుందో, మంచి కలర్స్, మంచి డిజైన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచ్చులో అండి, చూడండి ఈ ప్యాటర్న్ అయితే నేను ఓన్గా డిజైన్ చేసింది. మొత్తం క్యాండీ థీమ్లో వస్తుంది. ఇదైతే మనకి పీచ్ పింక్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా వస్తుంది, ఓన్గా డిజైన్ చేసింది. అలాగే ఇందులోనే మనకి ఎనిమల్ థీమ్ పింక్ కలర్. చూడండి ఇది లెహెంగా ఫ్యాబ్రిక్, అంటే వన్ సైడ్ మనకి మొత్తం కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది, ఆప్లిక్ వర్క్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి క్రాకర్స్ థీమ్ అండి, ఇది కూడా ఓన్గా డిజైన్ చేసిందే. దీనికి కూడా బ్లౌజ్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. 1 మీటర్ కట్లో ఇలా వస్తుంది బంచ్ లాగా, సపరేట్గా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్
ఎనిమల్ థీమ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్లో సీక్వెన్స్ వర్క్. ఇది మెరూన్ కలర్ అండి, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్, బ్లౌజెస్ లాగా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. కిరోసిన్ బ్లూ కలర్ అండి, ఎంత బాగుంది చూడండి, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో వస్తుంది. ఇది డార్క్ పింక్ కలర్, అన్నిటికీ మ్యాచ్ అయ్యే కలర్సే, మంచి మంచి కలర్స్ అన్నీ కూడా. ఇది గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్. ప్యాటర్న్ డిఫరెంట్ అండి, ఇందాక చూపించింది జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది కదా, ఇది మనకి వర్టికల్ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి వైట్, క్రీమ్ వైట్, దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది మెరూన్, వర్టికల్ లైన్స్లో మెరూన్. బ్లాక్ కలర్లో మనకి వర్టికల్ లైన్స్. ఇది వైన్ షేడ్. ఎంత బాగున్నాయి కదండి ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్లో, ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదనే వస్తుంది, మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది, సెల్ఫ్ సీక్వెన్స్ అండి, బ్లాక్ కలర్లోనే సీక్వెన్స్ వస్తుంది. ఏ కలర్ అయితే ఆ కలర్లోనే మనకి సీక్వెన్స్ కూడా ఉంటుంది. బ్లౌజెస్కి, లెహెంగాస్కి చాలా బాగుంటుంది, మంచి బడ్జెట్లో. ఆల్రెడీ ఎంఆర్పి బడ్జెట్లో ఉంటుంది, ఇంకా దానిపైన కూడా ఆఫర్ అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్, గోల్డ్, సిల్వర్, బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకుంటే దేని మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పటికీ ఎన్నోసార్లు రీస్టాక్ చేయించాను, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు. ఇది గ్రే కలర్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్క్ పైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఇది కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్, బ్లాక్ కలర్. ఇందులోనే పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్ ఉప్పాడల్లో వస్తుందండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మొత్తం కూడా బిట్స్ వర్క్, బూటాస్ లాగా. ఆ బూటా కూడా ఎంత దగ్గరగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న ఫ్యాబ్రికే. ఎవరో చెప్పారనమాట కామెంట్స్లో, ఇప్పుడు రెగ్యులర్గా సేల్ అయ్యే ఫ్యాబ్రిక్స్ మీరు సేల్లో పెట్టండి అప్పుడు నమ్ముతామన్నారు. అది వాళ్ళ కోసమే అనమాట, అందుకే బ్లౌజెస్ కూడా ఈసారి పెట్టేసాం. ఇది వైన్ కలర్, మొత్తం అన్నిటికి కూడా గోల్డ్ కలర్లో మనకి సీక్వెన్స్ అనేది కామన్గా వస్తుంది. ఇది పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ షేడ్, ఎల్లో కలర్, ఆరెంజ్, ట్రెండీ ఆరెంజ్ కలర్. ఇది రెడ్ కలర్ చూడండి. ఆల్ ఓవర్ డిజైన్స్ అన్నీ కూడా లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి లోటస్ డిజైన్, ఉప్పడ సిల్క్లోనే మనకి లోటస్ డిజైన్లో అండి. ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్, అన్నిటికి కూడా కామన్ డిజైనే వస్తుంది. కలర్స్ మాత్రం అన్నిటికీ కామన్ డిజైన్ వస్తుంది. కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది రెడ్ కలర్ చూడండి, ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, బూటలాగా దగ్గరగా ఉంటుందండి డిజైన్ అంతా కూడా. మనకి బ్లౌజెస్కి, లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, కుర్తీస్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్ వైన్ కలర్, ఇందులోనే వైన్ కలర్. కలర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇది ఎల్లో కలర్ చూడండి, టూ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్, మంచి పింక్ కలర్. గ్రీన్, అన్నీ యూజ్ అయ్యే కలర్సే. ఆరెంజ్కి పింక్ ఎంత బాగా వచ్చింది కదా. ఇందులో వచ్చిన ఫ్లవర్ డిజైన్లో మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మెరూన్ కలర్, లోటస్ డిజైన్, మొత్తం కూడా బిట్స్ వర్క్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి విచిత్ర సిల్క్లో ఆల్ ఓవర్ డిజైన్ లెహరియాలో వస్తుంది. ఇది రెడ్ కలర్, ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్. నెక్స్ట్ ఇందులోనే పింక్. ఇది వైలెట్ కలర్. ఇది మెరూన్ కలర్, ఎల్లో, మంచి మెంతిపిండి కలర్ అండి. మంచి కలర్స్ ఉన్నాయి. ఇది జార్జెట్ వింటేజ్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. మొత్తం కూడా జరీతో మనకి వర్క్ అంతా కూడా సీక్వెన్స్తో వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. ఎలిఫెంట్స్ ఇంకా మనకి ఫ్లవర్స్ అలా వస్తాయన్నమాట. మొత్తం లెహరియా ప్యాటర్న్లో మనకి విత్ వర్క్, జార్జెట్. పింక్ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్, వైలెట్
చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో. గ్రీన్ కలర్, ఏదో శాంపుల్కి చిన్న చిన్న పీసెస్ చూపించి ఫ్యాబ్రిక్ లేదని చెప్పడం ఉండదండి, మన దగ్గర స్టాక్ కూడా ఉంది. పైనంతా చూపిస్తాను మీకు. ఇది మెరూన్ కలర్, ఓన్లీ వీడియో కోసం ఇలా అన్ని డిజైన్స్ చూపిస్తుంది అనుకోవద్దు. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచిత్రాలో ఆల్ ఓవర్ డిజైన్, కిరోసిన్ బ్లూ కలర్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్, ఇది మస్టర్డ్, మంచి మెంతిపిండి కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బనారసీలో అండి, మొత్తం కూడా వీవింగ్ వస్తుంది, కంప్లీట్గా వర్టికల్ డిజైన్లో వస్తుంది ఆల్ ఓవర్. ఇది కూడా బ్లాక్ కలర్, బ్లౌజెస్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. కుర్తాస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది పింక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్, మంచి వీవింగ్ వస్తుంది, కంప్లీట్ వీవింగ్. ప్రింట్ అయితే కాదండి, ఫాయిల్ ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్లోనే. ఎందుకంటే మన ప్రైజెస్ అలా ఉంటాయి కాబట్టి చూపించేటప్పుడు తక్కువ ప్రైస్ కదా, మరి వీవింగ్ అది ఫాయిల్ ప్రింట్ ఏమో అనుకుంటారు, అందుకే నేను చెప్తున్నాను. ఇది కూడా కంప్లీట్ వీవింగ్లో వస్తుంది. గోల్డ్ కలర్, బిస్కెట్ కలర్కి మొత్తం కూడా వీవింగ్ వస్తుంది చూడండి. ఇందులోనే పింక్ కలర్, ఇదంతా కూడా వీవింగే. ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను కూడా, కంప్లీట్ వీవింగ్లో వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వీవింగ్లోనే బూటా డిజైన్, వర్టికల్గా మనకి మొత్తం కూడా వర్క్ వస్తుంది అనమాట, చిన్న సీక్వెన్స్ వీవింగ్లోనే ఇలా మిక్స్ అయిపోతుంది. ఇది లైట్ లావెండర్ షేడ్ అండి, కొంచెం ఆనియన్ మిక్స్ అవుతుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి బనారసి బూటా, ఇది వైన్ కలర్, ఇది కూడా మనకి వీవింగే, ఆల్ ఓవర్ బూటా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో బూటా డిజైన్ అండి, ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్, వైన్ షేడ్ లైట్గా ఉంటుంది, కొంచెం మెరూన్ మిక్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి విచిత్ర సిల్క్లోనే వింటేజ్ డిజైన్, ఇందాక చూపించాను కదా జార్జెట్లో, సేమ్ అలాంటి డిజైనే మనకి విచిత్ర సిల్క్ మీద. ఇది వచ్చేసి మెరూన్ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్. ఇది వైన్ షేడ్, ఇది పింక్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, పీకాక్ బ్లూ, మస్టర్డ్ కలర్, మెంతిపిండి కలర్, ఇందులో వైలెట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. ప్యూర్ ఉప్పాడలోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ అండి. వన్ సైడ్ అయితే కట్ వర్క్ వస్తుంది, కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్, అది కూడా మ్యాట్ ఫినిష్తో వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట, సీక్వెన్స్ వర్క్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. ఇది వైన్ కలర్, ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పీచ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి, అన్నిటికీ మ్యాచ్ అయ్యే కలర్సే. ఇది వైలెట్ కలర్, లైట్ లావెండర్, లైట్ వైలెట్ లావెండర్ షేడ్ వస్తుంది. ఇది రెడ్ కలర్ చూడండి, వన్ సైడ్ మాత్రం కట్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్, లీఫ్ గ్రీన్ కలర్, ఎల్లో చూడండి, ఎల్లో కూడా ఎంత బాగుందో, అన్నిటికీ కూడా వర్క్ సూపర్గా వచ్చింది, మ్యాచ్ అయిపోయింది అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఇది వైన్ షేడ్లో మల్టీ కలర్లో మనకి వర్క్ అయితే వస్తుంది, సీక్వెన్స్ అనేది మ్యాట్ ఫినిష్తో వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ ఇదైతే. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది ఆనియన్ పింక్ షేడ్, జెంట్స్కి కుర్తలా కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే బ్లాక్, ఇది చూడగానే మీ అందరికి గుర్తొచ్చి ఉంటుంది, టిష్యూ కంచి టిష్యూ మీద బ్లౌజ్ ఇదే అనమాట. అందులోనే కలర్స్ తెప్పించాను రీసెంట్గా, అది కూడా ఆఫర్లో పెట్టేశాను. ప్యూర్ ఉప్పాడలోనే మనకి ఎలిఫెంట్ డిజైన్ అండి, 2 సైడ్ బార్డర్ వస్తుంది, మిడిల్లో బూటా డిజైన్ లాగా ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చాను. ఇది సిల్వర్ కలర్లో వర్క్ ఉంటుంది, గ్రీన్ మీద సిల్వర్ కలర్, ఓన్లీ ఈ కలర్లో మాత్రమే సిల్వర్ కలర్ అయితే వచ్చింది, మిగతా అన్నిటికి కూడా మనకి గోల్డ్ కలర్లో వస్తుంది. ఇది వైలెట్ కలర్, గోల్డ్ కలర్లో జెరీ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి, అంటే ఆల్ ఓవర్ బూటా వచ్చి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అయితే ఉంటుంది. ఇందులోనే మనకి పీచ్ కలర్ అండి, ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పింక్, ఇందులోనే మెరూన్, మంచి మంచి కలర్స్, వైన్. ఈసారి అయితే బ్లౌజ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇది గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్, ఇది రెడ్ చూడండి ఎంత బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే
మనకి రోమన్ సిల్క్లో ప్యారెట్ డిజైన్ అండి, ఎంత బాగుంటుందో చూడండి. మొత్తం ఆల్ ఓవర్ బూటా వచ్చేస్తుంది, 2 సైడ్ బార్డర్ కూడా వస్తుంది. ఆ ప్యారెట్ డిజైన్ అనేది డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఇది ఎల్లో కలర్ అండి, ఇందులో కలర్స్ ఉన్నాయి. బాటిల్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్, మంచి ట్రెడిషనల్ కలర్, మెరూన్, ఇది వచ్చేసి రెడ్, బ్రైట్ రెడ్లో, పింక్ కలర్, డార్క్ పింక్, లైట్ పీచ్ కలర్ అండి. అన్నిటి కూడా ప్యారెట్స్ సేమ్ కలర్, సేమ్ డిజైన్ వస్తుంది. ఇదైతే మనకి వాయిలెట్, రోమన్ సిల్క్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా, వైన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి టెబీ సిల్క్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇదైతే వైన్ కలర్ అండి, ఇంకా కలర్స్ తర్వాత చూపిస్తాను, సీరియల్గా పెట్టుకున్నాం అందుకని. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ పొజిషన్ ప్రింట్ విత్ వర్క్ వస్తుంది, కార్డింగ్ వర్క్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి. ఇది బ్లాక్ కలర్ మ్యాంగో డిజైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే రెడ్ కలర్ అండి, బ్లాక్లో చూపించాను కదా అందులోనే మనకి రెడ్ కలర్ మ్యాంగో డిజైన్లో. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ చిన్నోన్లో వస్తుందండి, విస్కోస్ చిన్నోన్లో, మంచి జాగరీ కలర్లో వస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి. ప్రజెంట్ పొజిషన్ ప్రింట్ బాగా ట్రెండీగా నడుస్తుంది కదా. ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, ఇందాక చూపించిందని కొంచెం డార్క్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నేనైతే 2 డ్రెస్సెస్ డిజైన్ చేసుకున్నాను ఈ మోడల్లో. ఇది గ్రే కలర్ చూడండి, గ్రే షేడ్. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి మల్టీ కలర్తో వచ్చింది. ఇది వేరే, ఇది వేరా. నెక్స్ట్ వచ్చేసి పీచ్, ఆరెంజ్ అలా కాంబినేషన్స్ అన్నీ కూడా మిక్స్ అయింది. ఇది డార్క్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ కలర్లో వస్తుందండి, డిఫరెన్స్ చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఇది కొంచెం డార్క్లో వస్తుంది, ఇది కొంచెం లైట్ కలర్లో వస్తుంది. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో ప్యూర్ క్రేప్, మొత్తం కూడా గోల్డ్ కలర్ పైన మనకి మల్టీ కలర్లో ఇలా ప్రింట్ అంతా వస్తుంది, అలాగే వర్క్ కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సేమ్ మనకి పొజిషన్ ప్రింట్లోనే వర్క్ అనమాట, లీఫ్ డిజైన్, గ్రేప్స్ లీవ్స్ ఉంటాయి కదా అలా వస్తుంది, బిగ్ ఫ్లవర్స్లో, బిగ్ సైజ్లో ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ పైన మల్టీ కలర్ వస్తుందండి, అన్నిటి కూడా మల్టీ కలర్ వస్తుంది, బేస్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి డార్క్ పింక్ మీద, ఎంత బాగున్నాయి చూడండి. ఇదైతే యాక్చువల్గా వీడియో కూడా చేయలేదు. ఇది వచ్చేసి రోజ్ పింక్, పింక్లోనే మనకి 2 షేడ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్, ఎంత బాగుందో చూడండి. బ్లౌజ్ లాగైనా డిజైన్ చేసుకోవచ్చు, వేస్ట్ కోట్ లాగా, లాంగ్ కోట్ లాగా ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ప్యూర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రష్లోనే మనకి ఆల్ ఓవర్ డిజైన్ బిట్స్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఇది పింక్ కలర్ అండి. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి, లావెండర్ షేడ్, ఆల్ ఓవర్ డిజైన్, సూపర్గా డిజైన్ చేసుకోవచ్చు, ప్యానలింగ్ డ్రెస్సెస్ అలా చూడండి ఎంత బాగుంది. ఇది ఎల్లో కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, అన్నీ కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఒక్కసారి వీడియోస్ చెక్ చేయండి. ఇది ఆనియన్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, బ్లాక్లో అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి. మనకి గోల్డ్ క్రష్లోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ఇందులో పింక్ కూడా అవైలబుల్గా ఉంది, ప్లీట్స్కి అలా యూస్ చేయడానికి బాగుంటుంది. మొత్తం ప్లెయిన్, కంప్లీట్ ప్లెయిన్లో. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో లీఫ్ డిజైన్ అండి. లాస్ట్ టైం ఆల్రెడీ సేల్లో పెట్టాను, ఆ తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారు అనేసి మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాను, మళ్ళీ కూడా ఆఫర్లో పెడుతున్నానండి. ఆల్రెడీ లాస్ట్ టైం పర్చేస్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది లీఫ్ డిజైన్లో, సూపర్ బడ్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి పింక్, డార్క్ పింక్. ఈసారి అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకురాలేదండి. ఇది కిరోసిన్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్, చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, మిషన్ వాష్ కూడా చేయొచ్చు, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి చిన్నోన్ ఫ్యాబ్రిక్లో మనకి ప్యూర్ చిన్నోన్లో వస్తుంది, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ మల్టీ కలర్లో వస్తుందండి. ఎల్లో పైన మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ, అలాగే సీక్వెన్స్ కూడా యాడ్ అయింది. ఇందులోనే కలర్స్ గ్రే కలర్, లైట్ యాష్ గ్రే, క్రీమ్ వైట్ కలర్, బ్లౌజెస్ లాగా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్,
చూడండి యాక్చువల్గా హ్యాంగర్ విరిగిపోయింది. లాస్ట్ టైం ఆషాఢంలో ఇలా హ్యాంగర్స్ కూడా విరిగిపోయాయండి. లాస్ట్ టైం రీల్ కూడా చేశాను. అలా హడావిడిగా కాకుండా కొంచెం అన్ని హ్యాంగర్స్కి ఉండేలాగా చూడండి. పోయినసారి అయితే మొత్తం కింద కుప్పలు పెట్టేశారనమాట. ఇది చూడగానే నాకు నవ్వు వస్తుంది, గుర్తొచ్చింది అదే విషయం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో పింక్ కలర్ మంచి ఆనియన్ షేడ్లో వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్లో మల్టీ కలర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి మస్లిన్ సిల్క్లో పొజిషన్ ప్రింట్ అలాగే కార్డింగ్ వర్క్లో వస్తుంది. రస్ట్ షేడ్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్, కంప్లీట్ ఆల్ ఓవర్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్లో, ఇది కూడా ఆల్ ఓవర్స్ మొత్తం బిట్స్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వస్తుంది. బిట్స్ అయితే మనకి గ్లాస్ బిట్స్ వస్తాయి. నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ డిజైన్, డార్క్ పింక్ అండి చూడండి. ఆల్ ఓవర్ డిజైన్ వర్క్ అయితే అన్నిటికీ కామన్గా వస్తుంది, బేస్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇది బ్లాక్ కలర్, మాన్విక బర్త్డేలో వేసాను కదా, ఇదే డ్రెస్ ఫ్యాబ్రిక్. లావెండర్ షేడ్ చూడండి ఎంత బాగుందో. ఇందులోనే బేబీ పింక్ కలర్, పార్టీ వేర్గా చాలా బాగుంటుంది. వైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకి పొజిషన్ వీవింగ్లో అండి, ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఇలా మనకి బార్డర్ అంతా కూడా కంప్లీట్ వీవింగ్, అలాగే పొజిషన్ వీవింగ్ అనమాట. ప్యూర్ మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. బాందిని డిజైన్ అనమాట. వన్ సైడ్ బార్డర్ ఉంటుంది, మంచి డార్క్ పింక్కి ఇలా లైట్ పింక్ షేడ్తో బార్డర్స్ అయితే వస్తాయి. చాలా బాగుంటుంది ఇదైతే. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్, బార్డర్ చూడండి వన్ సైడ్ ఉంటుంది, ప్యూర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది బాటిల్ గ్రీన్, ఇలా బ్లూ షేడ్తో మనకి బార్డర్ అయితే వస్తుంది. వన్ సైడ్ బార్డర్ ఉంటుంది. మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది టెక్స్చర్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీలో జిగ్జాగ్ వీవింగ్ వస్తుంది. మొత్తం కూడా మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్లో వస్తుందండి. ఇందులో అయితే 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ డిజైన్, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది చూడండి. ఇది వైలెట్ గ్రీన్ కాంబినేషన్, ఇది కూడా సేమ్ ఇందులోనే కలర్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ వీవింగ్లోనే మనకి ఇలా వస్తుందండి డోలా ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. బార్డర్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. వన్ సైడ్ బార్డర్ వస్తుంది, ఇది గ్రే షేడ్లో వస్తుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇదైతే నెవీ బ్లూ, మంచి డార్క్ కలర్. పొజిషన్ వీవింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి, మీనాకారి వర్క్. ఇది మెరూన్ షేడ్, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది, బొమ్మలా ఉంటుంది స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే. ఇది రెడ్ కలర్. కలర్ కాంబినేషన్స్ చూడండి దేని తగ్గట్టుగా అది వీవింగ్స్ అంతా కూడా సూపర్గా వచ్చింది. అందులోనే మనకి గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ వస్తుంది. ఇలా వన్ సైడ్ బార్డర్. ఇందాక చూపించాను కదా బ్లౌజెస్, వీటి మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంచి టిష్యూలో అండి, మొత్తం మనకి పీచ్ కలర్లో వస్తుంది. కంప్లీట్ వీవింగ్, ఇక్కడ మనకి రస్ట్ షేడ్ మెరూన్ షేడ్లో వస్తుంది బార్డర్ అయితే. వన్ సైడ్ బార్డర్, వన్ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది, ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి టిష్యూలోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లైట్ బ్లూ, చూడండి ఎంత బాగుందో, మంచి రెడ్ కాంబినేషన్లో బార్డర్ అయితే వస్తుంది. వన్ సైడ్ బార్డర్, వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది. ఇందులోనే పిస్తా షేడ్, సేమ్ ఇందులోనే పిస్తా. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ అండి, మంచి బేబీ పింక్ లైట్ కలర్లో వస్తుంది, రెడ్ కాంబినేషన్. సేమ్ డిజైన్లోనే 3 కలర్స్. నెక్స్ట్ వచ్చేసి టిష్యూలోనే మనకి రబ్బర్ ప్రింట్లో అండి, కింద మనకి జగాట్ బార్డర్ వస్తుంది, పైన రబ్బర్ ప్రింట్ కూడా వస్తుంది. ఇది పింక్ కలర్లో ఉంటుంది. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్ అండి, ఎంత బాగుంది చూడండి. వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది, వన్ సైడ్ మాత్రం రబ్బర్ ప్రింట్తో బిగ్ బార్డర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పింక్, చూడండి ఎంత బాగుందో, రస్ట్ షేడ్ లాగా మిక్స్ అవుతుంది. ఇందాక పింక్ వేరు, ఇది వేరు, ఇలా వస్తుంది లైట్ కలర్. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్మాల్ బార్డర్లో డోలాలో అండి, ఎంత బాగుంటుందో ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఆల్రెడీ చాలా తక్కువ బడ్జెట్లో పెట్టాం, ఇంకా కూడా ఆఫర్లో పెట్టాం. ఇది పెసర్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి రోజ్ పింక్ అండి, రోజ్ పింక్ కలర్. వన్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్లో వస్తుంది, చిన్న పిల్లలకైనా కూడా యూజ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి రోజెస్ డిజైన్లో ఓన్లీ సింగిల్ కలరే ఉంది, పీచ్ కలర్ అనమాట. వన్ సైడ్ బార్డర్ వస్తుంది, మొత్తం కూడా మీనాకారి డిజైన్లో, చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం పట్టులో అండి, గోల్డ్ కలర్కి పింక్ రోజెస్ అలాగే బార్డర్ కూడా వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చాలాసార్లు రీస్టాక్ చేయించాను, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది బ్లూ కలర్, ఎంత బాగుంది చూడండి. వన్ సైడ్ బిగ్ బార్డర్, వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది.
అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇందాక గోల్డ్ కలర్ చూపించాను కదా, దానికి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, దీనికి మాత్రం రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. బార్డరు ఫ్లవర్స్ మనకి ఇలా వస్తుంది. ఎంత బాగుంది చూడండి గోల్డ్ కలర్కి. అలాగే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కాస్మోస్ టిష్యూలోనే ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్ వేయించాను. మొత్తం కూడా జెకార్డ్ బార్డరు, తన పైన మనకి ప్రింట్ అనేది డిజిటల్ ప్రింట్లో ఇచ్చాను. ఇక్కడ మనకి జూట్తో ఇలా డిజైన్ వీవింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్. ఇదైతే కాఫీ బ్రౌన్ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి. సీ గ్రీన్ కలర్ ఎంత బాగుంది చూడండి. ఇది క్రీమ్ గోల్డ్ కలర్ అండి, ఎంత బాగుంది చూడండి. 3 కలర్స్ ఉన్నాయి మొత్తం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వితౌట్ బార్డర్, ఇందాక జెకార్డ్ బార్డర్ వచ్చింది కదా, ఇది కాస్మోస్ లైన్స్ అనమాట. మొత్తం ప్యాటర్న్ అంతా కూడా లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. దీన్ని శారీస్ లాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫాలింగ్గా ఉంటుంది అనమాట. ఇది కూడా చూడండి లోటస్ డిజైన్తో, వన్ సైడ్ మనకి బార్డర్ టైప్లో వస్తుంది బిగ్ ఫ్లవర్స్, మిగతా అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది. క్రీమ్ గోల్డ్ కలర్, ఇందులో ఆరెంజ్ షేడ్, సేమ్ సీ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. మామ్ అండ్ డాటర్ లాగా అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. కాఫీ బ్రౌన్ కలర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. సేమ్ మనకి ఇందాక చూపించాను కదా జెకార్డ్ బార్డర్ కాస్మోస్ టిష్యూలోనే, ఇది ఒక ప్యాటర్న్లో వేయించాను. పిచ్వాయి థీమ్లో వేయించానండి, పీచ్ కలర్లో వస్తుంది. బిగ్ పన్నా ఇది, పీచ్ కలర్కి మొత్తం వైన్ షేడ్లో వర్క్ డిజైన్ అంతా కూడా పిచ్వాయి డిజైన్లో వస్తుంది. కింద చూడండి జెకార్డ్ బార్డర్ ఎంత బాగా వచ్చిందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూట్ చందేరిలో కలంకరీ డిజైన్ అండి, ఇది మెరూన్ బార్డర్లో వస్తుంది. వన్ సైడ్ బార్డర్ ఇలా వస్తుంది అనమాట. ఇందులో ఇంకొక కలర్ ఇలా ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. బార్డర్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం అవుట్లైన్ కలంకారీ ఇచ్చాను. ఇది కూడా ఓన్గా డిజైన్ చేసిన ఫ్యాబ్రికే. ఈ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డిజైన్ చూడండి ఎంత బాగుందో, కలంకారీ డిజైన్ అండి. మనకి జెకార్డ్ బార్డర్ కూడా ఎంత బాగా వచ్చింది, నీట్గా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లోనే మనకి బార్డర్ చేంజ్ అవుతుంది. ఇందాక మ్యాంగో డిజైన్లో వచ్చింది కదా బార్డర్ జెకార్డ్ అనేది, ఇందులో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. మిగతా ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ బార్డర్స్, ఎందుకంటే వీడియోలో ఏది చూపిస్తే అదే ఇవ్వాలి కాబట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇస్తామన్నమాట. అది కన్ఫ్యూజన్గా ఉండొద్దు అనేసి రెండు కూడా చూపిస్తున్నాను. అలాగే రోమన్ సిల్క్ అండి నెక్స్ట్, ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్లో ఎంత బాగుంది చూడండి. కలంకారీ డిజైన్లో వస్తుంది, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్, సీక్వెన్స్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మంచి మస్టర్డ్ కలర్, డార్క్ మస్టర్డ్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అండి, ఇందులోనే సేమ్ ప్యాటర్న్లో మనకి ఆనియన్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ షేడ్ లాగా వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కలర్. నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్, డార్క్ పెసర్ గ్రీన్ కలర్, వన్ సైడ్ బార్డర్ ఉంటుంది. ఇందాక మీకు ఎలిఫెంట్ డిజైన్లో బ్లౌజెస్ చూపించాను కదా, దీనికి మ్యాచింగ్గా ఉంటుంది. బనారసీ ఫ్యాబ్రిక్లో లెహరియా ప్యాటర్న్, మొత్తం కూడా బాందిని వీవింగ్ వస్తుందండి. ఇదైతే ఎన్నోసార్లు రీస్టాక్స్ చేపించి ఇప్పటికీ ఇంకా తీసేద్దాం ఈ డిజైన్, చాలా రోజులు అయిపోతుంది ఈ డిజైన్, ఇంకా ఆపేద్దాం అనేసి ఇంకా ఈసారి అయితే సేల్లో పెట్టేస్తున్నాను. ఓన్లీ సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది, వైలెట్ కలర్ అండి, లెహరియా డిజైన్ ఎంత బాగుంది చూడండి, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్, ఇది కూడా మల్టీ సీక్వెన్స్తో వస్తుంది, కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్, కిరోసిన్ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లోనే మనకి లైన్స్ డిజైన్, ఇవి కూడా చాలాసార్లు రీస్టాక్ చేయించాను, మల్టీ డిజైన్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్లోనే మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి, మనకి కుర్తాకి, జెంట్స్కి కుర్తాకి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరికైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వైన్ కలర్, ఇందులోనే మనకి పిస్తా షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ షేడ్, సేమ్ ప్యాటర్న్లోనే ఇలా 3 కలర్స్. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్, ఆల్ ఓవర్ సీక్వెన్స్లోనే మొత్తం కూడా మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది, అంటే సీక్వెన్సే బిగ్ సైజ్లో వచ్చేసి మిర్రర్ లుక్లో ఉంటుంది, వాయిలెట్ అనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్లాక్ కలర్, మల్టీ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ అంతా. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్స్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి, ఇవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ కలర్, మంచి బటర్ఫ్లై నెట్ వస్తుందండి, క్వాలిటీగా ఉంటుంది. ఇది వైట్, ప్యూర్ వైట్, ఆనియన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్, ఇది లావెండర్ షేడ్, అన్నీ కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్,
ఇది వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్లో సీక్వెన్స్ వర్క్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్, వైన్ కలర్, వైన్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్, ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెబీ సిల్క్లో బేబీ పింక్ కలర్ అండి, పొజిషన్ ప్రింట్, ఇంకా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ అవుట్లైన్ అనేది వస్తుంది టెబీ సిల్క్ మీద, బేబీ పింక్ కలర్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టార్ జార్జెట్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి, చూడండి లైట్ సీ గ్రీన్ కలర్ వస్తుంది. ఈ ప్లెయిన్ శారీ లాగా కూడా కట్టుకోవచ్చు మంచి బడ్జెట్లో. లావెండర్ షేడ్, బ్లాక్ కలర్, దుపట్టాలాగా కానివ్వండి, కుర్తీలాగా కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. బేబీ పింక్ కలర్, రామా కలర్, ప్యూర్ వైట్ కలర్, మస్టర్డ్ కలర్. బాగుంటుంది స్టార్ జార్జెట్, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, మిషన్ వాష్ చేసి ఎలా వాడినా కూడా మీకు బోర్ అనిపించదు. ఇది వచ్చేసి టెబీ సిల్క్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్, ఇది చూడండి పింక్ కలర్ అండి, బేబీ పింక్ షేడ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా గ్రీన్ కలర్, పెసర్ గ్రీన్ షేడ్లో వస్తుంది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, చూడండి. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్. నెక్స్ట్ వైలెట్, డార్క్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్లో బ్రౌన్ షేడ్లో అండి, ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కోరా కాటన్లో బటర్ఫ్లై డిజైన్, ఇది చూడండి డ్యూయల్ షేడ్లో వస్తుంది. బటర్ఫ్లై అనేది మస్టర్డ్, ఎల్లో మస్టర్డ్ కాంబినేషన్లో ఉంటుంది, క్రీమ్ కలర్ పైన బటర్ఫ్లై కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి పింక్, బేబీ పింక్, పింక్ కాంబినేషన్. ఇది బ్లూ, కిరోసిన్ బ్లూ, లైట్ బ్లూ, అన్నీ కూడా బేస్ కలర్ అయితే సేమ్. నెక్స్ట్ వచ్చేసి కోరా కాటన్లోనే మల్టీ కలర్లో బటర్ఫ్లైస్. ఈ డిజైన్ అయితే మనం తీసుకొచ్చిందే అండి, మార్కెట్లో దుమ్ము లేపింది, ఎన్నోసార్లు రీస్టాక్ చేయించాను. ఇంకా ఈ డిజైన్ క్లోజ్ చేద్దామనేసి ఇంకా సేల్లో పెట్టేసాము. ఇది కూడా మల్టీ కలర్లో మనకి బటర్ఫ్లైస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కాటన్లో అండి, కాటన్ మీద మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ వస్తుంది. ఇది బ్రింజాల్ షేడ్లో, వైలెట్ షేడ్లో వస్తుంది అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆనియన్ షేడ్, ఆల్ ఓవర్ డిజైన్, కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్తో. ఇదైతే బ్రింజాల్ షేడ్లో వస్తుందండి, బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసినా ఏం పాడవదు. ఇది వచ్చేసి మనకి కాటన్లోనే చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట, డిజిటల్ ప్రింట్ విత్ చికెన్ కారీ వస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్. చూడండి ఎంత బాగుంది, రఫ్ అండ్ టఫ్గా డైలీ యూజ్ చేసినా పాడవదు. నెక్స్ట్ వచ్చేసి అజ్రక్ ప్రింట్లో మనకి మల్ కాటన్లో వస్తుందండి, చూడండి ఆల్ ఓవర్ మనకి ఇలా బూటలాగా వస్తుంది, బ్లాక్ కలర్. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అండి, ఇంత బాగుంది చూడండి, అజ్రక్ ప్రింట్, డిజిటల్ ప్రింట్, వాష్ చేసినా అస్సలు పాడవదు, మీకు బోర్ అనిపించి పడేయాల్సిందే తప్ప ఫ్యాబ్రిక్ అయితే అస్సలు పాడవదు. ఎల్లో కలర్, మంచి మెంతి పిండి షేడ్లో వస్తుంది. ఇందులోనే మనకి క్రీమ్ కలర్ అండి, కొంచెం కచ్చకాయ కలర్ అంటాం కదా అలా వస్తుంది షేడ్, లైట్ కలర్. ఇవి వచ్చేసి బార్డర్లో ఎల్లోకి మెరూన్ బార్డర్, అజ్రక్ ప్రింట్లోనే మనకి బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ విత్ బార్డర్ కలర్న ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఆల్ ఓవర్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్లో వాటర్ మిలన్ ఎంబ్రాయిడరీ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్గా ఉంటుంది. ఇది ఓన్ డిజైన్ అనమాట, చాలా బాగుంటుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ పైన వాటర్ మిలన్స్, రెడ్ కలర్ గ్రీన్ కాంబినేషన్లో మనకు వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. ఇదైతే రెడ్ కలర్ అండి, క్యాంబ్రిక్ కాటన్లో వస్తుంది. యాక్చువల్గా ఈ డిజైన్లో ఈ ఫ్యాబ్రిక్లో ఆరెంజ్ కలర్ లేదనేసి క్యాంబ్రిక్ కాటన్ పైన వేయించాను, ట్రెండీ కలర్ అనేసి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్. ఇవన్నీ కూడా మల్ కాటన్లోనే, ప్యూర్ మల్ కాటన్, ఓన్లీ ఆరెంజ్ మాత్రం మనకి క్యాంబ్రిక్ కాటన్ వస్తుంది. ఇది వైట్, ప్యూర్ వైట్, చాలా బాగుంటుంది ఫ్రాక్స్ కానివ్వండి, కుర్తీస్కి, కుర్తాస్కి. ఇది బ్లాక్ కలర్, వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇది రాయల్ బ్లూ, మాన్వికాకి ఇదే డ్రెస్ డిజైన్ చేశాను. ఇది చూడండి లైట్ బ్లూ, బాగుంటుంది, అన్నీ కూడా వేసుకుంటే కూడా మనకి ఫీలింగ్ అనేది
చల్లగా మెత్తగా ఉంటుందన్నమాట. ఫ్యాబ్రిక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీగా. ఇది వచ్చేసి మనకి ఏం ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డిజైన్ వేయించాను. ఇది కూడా ఓన్ డిజైన్, కోడి పుంజుల్లాగా వేయించానండి. సంక్రాంతికి స్పెషల్ అనమాట. యాక్చువల్గా నేను మెన్షన్ చేయలేదు, కానీ ఇంకా ఇది మనం థీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బేబీ పింక్ కలర్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో, పింక్ కలర్, ఆనియన్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. అన్నిటికి కూడా కోడిపుంజ అనేది క్యూట్గా ఉంటుందండి. ఇది క్యామ్రిక్ కాటన్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్. ఇది వచ్చేసి బ్లూ కలర్. చాలా బాగుంటుంది నీట్గా వర్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే మనకి డిజిటల్ ప్రింట్ విత్ చికెన్ కర్రీ మల్టీ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మయూరి సిల్క్లో అండి, లైట్ బ్లూకి ఆరెంజ్ బార్డర్, జకార్డ్ బార్డర్ వస్తుంది. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అనమాట. వన్ సైడ్ బార్డర్ ఉంటుంది. ఇందులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి. ఇది గ్రీన్ కలర్, ఎంత బాగుంది చూడండి, గ్రీన్ షేడ్. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ట్రెడిషనల్గా బడ్జెట్లో ఉంటుంది అనమాట. ఇది అజ్రక్ ప్రింట్, మెరూన్ షేడ్ లాగా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే ఇంకా డిజైన్స్ పిచ్వాయిలో వేయించాను. ఎల్లో కలర్, వన్ సైడ్ బార్డర్ ఉంటుంది, జకార్డ్ బార్డర్, క్రీమ్ ఇంకా మస్టర్డ్ కాంబినేషన్. ఇదైతే బ్లూ కాంబినేషన్, వైట్ బ్లూ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్ అండి. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మనకి కౌస్ అనేవి ఇలా వస్తాయి, మెరూన్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్లోనే ఇందాక జిగ్జాగ్ ప్యాటర్న్లో చూపించాను కదా, ఇది వైట్ కలర్, అందులోనే మనకి ఎల్లో కలర్. మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వస్తుంది. అలాగే నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోరా కాటన్లో కలంకారీ డిజైన్ అండి. ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. క్రీమ్ కలర్ పైన మస్టర్డ్ కలర్లో ఇలా బార్డర్ టైప్లో డీ డిజైన్లో ఇచ్చాను. మొత్తం మిగతా అంతా కూడా బూటా డిజైన్లో వస్తుంది. సేమ్ ప్యాటర్న్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి రెడ్ మెరూన్ షేడ్లో వస్తుంది. బ్లాక్ కలర్లో వర్క్ అనమాట, కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది. ఇది బ్లాక్కి పింక్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి వైట్ కాంబినేషన్, ఇందులోనే పింక్కి బ్లాక్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కోరా కాటన్లోనే మొత్తం కూడా కచ్ వర్క్ డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మల్టీ కలర్లో చాలా బాగుంటుంది. కుర్తాస్కి, ఫ్రాక్స్ కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి వర్టికల్ లైన్స్లో ఇందాక చూపించాను కదా ఆల్ ఓవర్ డిజైన్, అందులోనే పింక్ కలర్, డార్క్ పింక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టిష్యూలో డిజిటల్ ప్రింట్ అండి, మ్యాంగో డిజైన్, మనకి బార్డర్ టైప్లో ఇలా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్, చందే సిల్క్ మీద మనకి మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది సీక్వెన్స్తో. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్లో పింక్. ఇందులోనే మనకి వాయిలెట్ షేడ్, ఇది పిస్తా కలర్. చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా ఫ్యాబ్రిక్, అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ వస్తుంది. దీనికి దుపట్టా అనమాట మ్యాచింగ్. 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి దుపట్టా లాగా చాలా బాగుంటుంది లావెండర్ షేడ్లో. కోరా కాటన్లోనే మనకి కచ్ వర్క్ డిజైన్ అండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. చాలా బాగుంటుంది ఇది కూడా, బ్లాక్ వైట్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ టస్సర్స్ వర్క్ చేసుకోవడానికి ఆల్రెడీ శారీస్ ఉన్నాయి, వాటి మీదకి మగ్గం వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రీవియస్గా ఎంబ్రాయిడరీ వర్క్ వీటి మీదనే వేస్తుండే. కుర్తాస్ లాగా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది బ్రిక్ రెడ్ కాంబినేషన్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి బడ్జెట్లో చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి పర్పుల్ కలర్, మంచి కలర్స్, అంటే బార్డర్స్ మనకి పట్టు శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్సే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పీచ్ రెడ్, కొంచెం కనకాంబరం షేడ్ లాగా వస్తుంది. టస్సర్ అనేది చాలా లైట్ వెయిట్గా పల్చగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇది వర్క్కి చాలా బాగా సూట్ అవుతుంది. పిల్లలకి బ్లౌజెస్కైనా మనకి పట్టు శారీస్కైనా బాగుంటుంది. ఇది గ్రీన్, డార్క్ గ్రీన్. నెక్స్ట్ ఇందులోనే మనకి రస్ట్ షేడ్, రస్ట్ ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి పింక్, డార్క్ పింక్. ఇది వైలెట్ బ్లూ మిక్స్ అవుతుంది. పింక్ కలర్, కొంచెం ఆనియన్ షేడ్ డార్క్లో వస్తుంది. అన్నీ కూడా మంచి మంచి కలర్స్ మ్యాచ్ అయిపోతాయి. ఎల్లో షేడ్, మంచి ఎల్లో కలర్. రస్ట్ షేడ్లోనే ఇది ఒక షేడ్ అండి. ఇందాక రస్ట్ ఆరెంజ్లో చూపించాను కదా, ఇది రస్ట్ కలర్.
ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మ్యాచ్ అయ్యే కలర్సే. ఓకే, ఇదైతే డిజిటల్ ప్రింట్లో వస్తుందండి, టస్సర్ సిల్క్లోనే. ఇదైతే మనకి వైన్ షేడ్ లాగా వస్తుంది, మెరూన్ షేడ్ లాగా. ఇందులో కలర్స్ ఉన్నాయి. సీ గ్రీన్ కలర్, వీటి మీద కూడా వర్క్ చాలా బాగుంటుంది. బ్లూ కలర్, కృష్ణ బ్లూ కలర్, గ్రీన్ కలర్, మంచి గ్రీన్. ఇందులో వైలెట్ కలర్, బ్లాక్ కలర్, క్రీమ్ గోల్డ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్, గ్రే కలర్, ఇది వైలెట్ కలర్, బ్రైట్ రెడ్ కలర్, నేవీ బ్లూ కలర్, పింక్ కలర్, లావెండర్ షేడ్. చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా మనకి మ్యాచ్ అయ్యే కలర్సే. వర్క్ చేయించుకోవచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు, మగ్గం వర్క్ కానివ్వండి, ఏదైనా చేయించుకున్నా కూడా మంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినవి డిజిటల్ ప్రింట్, ప్రీవియస్గా చూపించినవన్నీ కూడా టస్సర్లో మనకు వస్తుంది. ఫ్యాబ్రిక్స్లో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని దుపట్టాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లేసెస్ అండి. ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని పీసెసే ఉన్నాయి. ఇదైతే మనకి రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్ ఇలా వస్తుంది మనకి. మొత్తం కూడా జెరీ వర్క్తో చాలా బాగుంటుంది. కట్ వర్క్ లెహెంగాస్కి, దుపట్టాస్కి ఎలా అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. శారీకి కూడా వస్తుందండి, 9 మీటర్స్ అలా వస్తుంది. శారీకి కూడా మనకి రన్నింగ్లో వేసుకోవచ్చు అనమాట. ఇదైతే గోల్డ్ కలర్. శారీస్కి కూడా మనం లేస్ యూజ్ చేస్తున్నాం కదా, అలా కూడా కట్ వర్క్ బార్డర్ లాగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి, మస్టర్డ్ షేడ్ లాగా వస్తుంది. లైట్ ఆరెంజ్ లాగా మస్టర్డ్ షేడ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే గ్రీన్ కలర్, చూడండి గ్రీన్. ఇందులోనే మెరూన్ కలర్. అన్నీ కూడా బార్డర్స్కి యూజ్ అయ్యే కలర్సే. ఇది లైట్ లావెండర్ కలర్, ఆనియన్ పింక్, బేబీ పింక్ కలర్, కనకాంబరం కలర్, పీచ్ కలర్, ఇది వైలెట్ కలర్. అలాగే నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి దుపట్టాస్ అండి. ఇవి కూడా ఒక 5 పీసెస్ అలా ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను. బనారసి దుపట్టా 2.5 మీటర్ కట్లో ఉంటుంది. మెరూన్ కలర్ ఎంత బాగుందో చూడండి. లెహెంగాకైనా యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్కైనా మనం దుపట్టాలాగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి 2 సైడ్స్ కూడా మనకి ఇలా థ్రెడ్స్ వస్తాయి, అంటే ఏమంటారు టాజిల్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. కంప్లీట్ వీవింగ్, ఇదంతా కూడా ప్రింట్ కాదు, వీవింగ్. గ్రీన్ కాంబినేషన్స్తో ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది మెరూన్ కలర్లో. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి బాందిని డిజైన్లో అండి. ఇది కూడా 2.5 మీటర్ కట్లోనే వస్తుంది. పింక్ కలర్, ఓనీలాగా దుపట్టలాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మంచి పింక్ కలర్, ప్యూర్ బనారసీలో వస్తుంది. పైతాని బార్డర్ వస్తుంది అనమాట. చూడండి 2 సైడ్ కూడా ఇలా బార్డర్స్ వస్తాయి. బార్డర్ 2 సైడ్ బార్డర్ మనకి ఇలా పైతాని బార్డర్ వస్తుంది. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్, సేమ్ పింక్ దాంట్లోనే మనకి కలర్స్. ఇది ఆరెంజ్ షేడ్, అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్. 3 కలర్స్, సేమ్ డిజైన్లో 3 కలర్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెమీ గజీలో మనకి కలర్స్ ఉన్నాయండి, ఇవి కూడా చూపిస్తాను. మిర్రర్ వర్క్ 2 సైడ్ మనకి గోల్డ్ పట్టా వస్తుంది. మల్టీ కలర్లో మిర్రర్ వర్క్ వస్తుంది. బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి బడ్జెట్లో అనమాట. బ్లాక్ కలర్, ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది వైలెట్ కలర్. అన్నిటి కూడా కామన్గా గోల్డ్ కలర్ పట్ట అయితే వస్తుంది. మిర్రర్ వర్క్ కూడా కామన్గా అన్నిటికీ మల్టీ కలర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైన్ షేడ్ కలర్. ఇందులోనే రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్, డార్క్ పింక్ కలర్ అండి. బాగుంటుంది, ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి. దుపట్టాస్లో అయితే ఓన్లీ ఈ డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద ఇచ్చిన ప్రతి కోడ్లో కూడా మీకు వెబ్సైట్లో ఓపెన్ అయిపోతుంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఆఫర్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.